ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాతోనే ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉండక్క. సరేనే, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అక్క. ఈ ఆనందిని జాగ్రత్త అన్నావు సరే. అక్క, అక్కడ ముత్యాలమ్మతో నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే పెద్ద మనిషి, ఉంటాను. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఆనందితో నాన్న. పగలు చేయటం మాని ఇప్పుడెందుకు తల్లి? ఆనంది పగలంతా మన కోసమే కష్టపడుతుంది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే తను పడుకోకుండా మన గురించే ఆలోచిస్తుంది కదమ్మా. ఆ రాజన్న వడ్డీ గురించి మీరెలా ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే ఆనందికి ఫోన్ చేసి నీ జీతం ఎప్పుడొస్తుందని అడిగాను. ఆనంది రేపు జీతం డబ్బులొస్తాయి, పంపిస్తాను అంది నాన్న. అది సరే అమృత, తను చిన్నపిల్ల అయినా కూడా ఈ వయసులో పెద్ద భారం మోస్తుందమ్మా. నువ్వు ఈ టైంలో ఫోన్ చేసి మన కష్టాల గురించి చెబుతుంటే ఆనంద్ వెళ్ళి 4 రోజులైంది. ఏమో తనకక్కడ వచ్చే జీతం తనకక్కడ సరిపోతుందో లేదో. నాన్న, మన కష్టాలు తట్టుకోలేకనే ఆనందికి ఫోన్ చేశాను. తన ఖర్చులు పోను, మిగిలిన డబ్బులు పంపిస్తుందనే ఫోన్ చేశాను. ఆ రాజన్న మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిడుతుంటే అది చూసి నేను ఓర్చుకోలేకపోయాను నాన్న. చాలా బాధ అనిపించింది. అమ్మా అమృత,